హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈ వీడియోలో దోశలు క్రిస్పీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ మినపగుడ్లు తీసుకోవాలి. తరువాత 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యమైనా నార్మల్ బియ్యమైనా ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అందులో వాటర్ వేసి బాగా కలుపుతూ ఒకసారి కడుక్కోవాలి. బాగా కడిగిన తరువాత అందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా ఉంచి మార్నింగ్ తీస్తే పప్పు ఇలా ఉంటుంది. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టిన మినపగుడ్లు, బియ్యాన్ని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తని పేస్ట్లా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. నేను మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గ్రైండర్ కూడా వాడుకోవచ్చు. ముందుగా నానబెట్టుకున్న మినపగుడ్లు, బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోయాలి. తరువాత 2 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మినపగుడ్లు, బియ్యం నానబెట్టేటప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాం. ఇలా మెంతులు వేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇలా పప్పు, బియ్యం బాగా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన రుబ్బుని ఒక బౌల్లోకి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా క్లాక్వైజ్ డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. దోశలు వేయడానికి దోశల పిండి రెడీ అయిపోయింది. దోశలు వేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కాస్త హీట్ అయ్యాక కొన్ని చుక్కలు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తరువాత ఇంకోవైపుకు తిప్పుకోవాలి. మరోవైపు కూడా లైట్గా కాల్చుకుంటే దోశ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. దోశలు క్రిస్పీగా వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.